హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ మహేష్ సుంద్ర. వెల్కమ్ టు రియల్ సోల్జర్. అయితే రీసెంట్గా వచ్చిన విశాఖపట్నం జిల్లా మన ఆంధ్రప్రదేశ్లోని క్యాటిల్ షెడ్లు అనేవి వచ్చాయన్నమాట. గోశాల ఎలా నిర్మించాలనేది ఫుల్ డీటెయిల్స్ మనం ఇందులో ఫోటో మ్యాప్ ఎలా ఉంటుంది, ఏ మెటీరియల్ వాడాలి అనేది కూడా ప్రతిదీ కూడా నేను ఇందులో అనేది పిన్ చేశాను. ఒక్కొక్క వీడియో చూద్దాం, ఒక్కొక్క ఫోటో చూద్దాం, ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి. నేను కట్టాను 2 పశువులకి, 4 పశువులకి, 6 పశువులకు గాను విడదీశారు 3 విధాలుగా. మనకి 4 పశువులకు అప్లై చేసుకున్నాం. 4 పశువులకి 6 పశువులకి సేమ్ అనమాట ప్లాన్ అనేది. కాకపోతే వైడింగ్ అంటే దానికి ఒక షెడ్ యొక్క ప్లేస్ అనేది పెద్దది వచ్చింది. 2 పశువులకి 1,03,000 రూపాయలు సంథింగ్, 4 పశువులకి 2,66,000. అంటే 10% మనం గవర్నమెంట్కి ఇచ్చేగా మనకు వచ్చే సబ్సిడీ 90%. నాకు 4 పశువులకు చెప్తున్నాను, 1,85,000 రూపాయలు మనకు వస్తే మనం తిరిగి 1,66,000 రూపాయలు మనకు ఉండగా 18,500 అనేది డీడీ తీసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది రిటర్ను. ఇదనమాట ప్రాసెస్. మనం పేమెంట్ కంప్లీట్ చేసి మనం బిల్లులన్నీ పెట్టుకుంటేనే డబ్బులు వస్తాయి. ప్రతిదీ కూడా జిఎస్టీ బిల్ అనేది ఉండాలి. మనకు మెటీరియల్ ఏ విధంగా ఎంత ఖర్చు అవుతుంది అనేది, ఎన్ని ఇటుకలు వాడాలి, ఎంత మెటీరియల్ వాడాలి, లెంత్, థిక్నెస్ అన్నీ కూడా పిన్ టు పిన్ అనేది వాడు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదే మెటీరియల్ వాడితేనే మనకు అనేది పేమెంట్ రావడం జరుగుతుంది. ఏ వాడాను, ఎక్కడ దొరుకుతాయి అనేది ఎవరైతే అనకాపల్లి వారు ఉన్నారో వాళ్ళకి చూస్తే వాళ్ళకి అనేది నీట్గా అర్థమవుతుంది. వైజాగ్ వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫస్ట్గా షెడ్ అనేది కంప్లీట్ చేసాం. జనవరం నుంచి ఇద్దరమే, నేను మా ఫ్రెండ్ శ్రీను. ఒకసారి ఫోటో చూపెడతాను, ఒకటి చూడండి. జై హింద్, జై భారత్. ఇందులోని బేస్మెంటు ఏ మెటీరియల్ వాడాలి, ఏ కాంక్రీట్ ఏ సైజులో ఉండాలి, దాని యొక్క పిల్లర్ ఏ సైజులో ఉండాలి, దానికి వాడే టిన్ షీటు పైన వేసి జిఏ షీటు ఏ విధంగా ఉండాలి, దాని యొక్క లెంత్ ఎంత ఉండాలి, అది ఏ థిక్నెస్తో ఉండాలి, ఏ థిక్నెస్ పైపులు వాడాలి, దాని యొక్క ప్లేస్ ఎంత ఉండాలి, మధ్యలో గోళాలు ఏ సైజులో ఉండాలి, ప్రతిదీ కూడా పిన్ టు పిన్ వాడు మెజర్మెంట్ ఇస్తాడు. అదే ప్రకారం రావాలి. అంతకన్నా తగ్గకూడదు, అంతకన్నా పెరిగినా పర్వాలేదు. కానీ ఇందులో క్లియర్గా వాడు అదే మెన్షన్ చేసి చెప్తున్నాడు. ఇందులో మనం చూసినట్లయితే ఈ మెటీరియల్ సిమెంట్కి ఎంత, ఇటుకలకి ఎంత, జిఎస్టీ బిల్ ఎంత, వర్క్ వైజ్ ఫైల్ ఎంత, సిబిఐ, మనం వాడే బ్రిక్ సైజు లేదా బ్రిక్స్ ఎంత వాడాలి, మెటీరియల్ కాస్ట్ ఎంత పడుతుంది, ఇసుక ఎంత వాడాలి, ఏ ఎంఎం పిక్క వాడాలి, 40 mm, 20 mm, అది ఏది ఎంత వాడాలి, ఏ థిక్నెస్ షీట్లు వాడాలి, లాస్ట్లోని 0.5 mm థిక్నెస్ షీట్లు వాడాలి, ఎంఎస్ పైపులు వాడాలి, దాని యాక్సెస్ ఎంత ఉంటుంది, ప్రతిదీ కూడా వాడు ఇచ్చిన ప్రకారం మనం వాడాలన్నమాట. దాని సైజు వాడు మినిమం గవర్నమెంట్ బిల్లు ఎంత అనేది ఈ విధంగా అనమాట. మనం ఇప్పుడు చూస్తున్న ఇది ఉంది కదా, ఇది 2 పశువులకు అనమాట. 2 పశువులకి 11,30,000 రూపాయలు, 11,03,000 రూపాయలు. ఇందులోని మనం 10% అనేది గవర్నమెంట్కి రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇందులో ఇంకా లేబర్ ఛార్జ్ ఉంటుంది, మనకి అక్కడ నుంచి ట్రావెలింగ్ ఛార్జ్ ఉంటుంది. ఇవన్నీ మెన్షన్ చేసుకుంటే మనకి వాడిచ్చిన దానికన్నా ఇంకా కొద్దిగా ఎక్కువ డబ్బులే అవుతుంది అనమాట. అంతకన్నా తక్కువ అయ్యే అవకాశం అయితే లేదు. సేమ్ అదే థిక్నెస్తో ఉండాలా, అది లేకపోతే ఏటవుతుందంటే అదే థిక్నెస్తో ఉండాలి. అది ఒకవేళ లేకపోతే, ఆ థిక్నెస్లో లేకపోతే పేమెంట్ అనేది రావడం జరగదు. ఏగో ఎంత సైజు తీయాలి, ఏ మెటీరియల్ ఎంత ఉండాలి, మొత్తం అంతా కూడా పిన్ టు పిన్ అనేది వాడు ఇవ్వడం జరుగుతుంది. మామ అడిచిన దాంట్లో అన్నికన్నా వరస్ట్ ఇదే మామ. ఏఎంఎం 76 mm డయా తీసుకోవాలి. అది ఫ్రంట్ పోల్స్లో వస్తుంది అనమాట. దాని సర్కిల్లో ఉంటుంది దాని షేపు. అది ఏ ఎంఎంలో ఉంటుంది, దాని థిక్నెస్ ఎంత, ఎన్ని పైపులు తీసుకోవాలి, దాన్ని ఎన్ని మీటర్లోని తీసుకోవాలి, టోటల్ దాని సైజ్ ఎంత వస్తుంది, వెయిట్ ఎంత వస్తుంది, అన్ని కేజీలు ఉండాలన్నమాట. అది కొలిస్తే ఎన్ని లిటికేషన్లో పెట్టాడు మాయా. కానీ ఇందులో ఏ తక్కువ వచ్చినా బాగోదు అంటున్నాడు. ఇది ఒక శాంపుల్ పీస్ అనేది బయట పెట్టుకోవాలి, తర్వాత వచ్చి వాడు కొలుసుకుంటాడో ఏం చూస్తాడో, ఆ గేజ్ అనేది చెక్ చేస్తాడని చెప్పారనమాట. ఇవన్నీ కూడా లైట్లు తీసుకోకూడదు. వాడు ఏదైతే ఇచ్చాడో అది మనం డైరెక్ట్గా జియో పైపుల్లో తీసుకోవచ్చు అనమాట. అది ఇప్పటికీ కూడా రష్ పట్టదు. కానీ ఇది ఎంఎస్ పైపుల్లోనే హెవీ గేజ్ తీసుకోమన్నాడు అనమాట. వాడు తీసుకున్న థిక్నెస్లోని లైట్లు అయితే పనికిరావు, హెవీ గేజులు తీసుకోవాలి అని చెప్పాడు. ఇక్కడ నుంచి ఇది అయింది కదా. కన్స్ట్రక్షన్లోకి ఎంటర్ అయితే కన్స్ట్రక్షన్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎంత లోతు గొయ్యలు తవ్వాలనేది ఇప్పుడు మనం తర్వాత వచ్చి దాంట్లో చూసుకుందాం. ఈ థిక్నెస్లు, ఈ పైపులు, ఈ షేప్లు, ఈ స్క్వేర్ పైపులు ఎన్ని కావాలనేది కూడా ఇందులో ఉన్నది. పైన 6 పశువులు ఉన్న షెడ్లది అయితే కిందది 4 పశువుల షెడ్ అనమాట. 2 వేరు. ఇది మన వైజాగ్లో ఎక్కడ దొరుకుతుంది అంటే గాజువాక ఆటోనగర్లోనైతే ఈ పైపులు అనేది దొరుకుతున్నాయి అనమాట. మీరు చూసినట్లయితే ఇవన్నీ గొయ్యలు ఏ విధంగా తవ్వాలి, ఎక్కడ ఎంత, అది మనకి షేప్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే మీకు బేసిక్గా షెడ్ యొక్క రూలు, మెజర్మెంటు, అది కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. స్టార్టింగ్ వచ్చేసి మన గొయ్యలు అనేది తీయడం స్టార్ట్ చేసాం. మనుషుల చేత తీయించాలి, జేసీబీ అటు వాడకూడదని అన్నారు. మినిమం నేను 5 అడుగులు గొయ్యి అయితే తీసుకున్నాను. ఆ గొయ్యి యొక్క సైజు ప్రతిదీ కూడా మనం కింద ఇలా జిఆర్తో కలిపి ఫోటో తీయాలి. ఇది 40 mm పిక్ అనమాట.
గొయ్యి యొక్క సైజు ఈ విధంగా డెప్త్కి వెళ్తుంది. ఆ పిక్కల మెటల్ అన్నీ మనం వేరు చేసుకొని సపరేట్గా పెట్టుకోవాలి. సిమెంట్ బ్యాగులు ఒకేసారి 15 బ్యాగులు అయితే తెచ్చుకున్నాను. తర్వాత మనం వాడిన ఐరన్ ఆ పోల్స్ కట్టడానికి మనకి తీసుకున్న శాండ్ 20 mm పిక్క రెండుకి మిక్స్ చేసడానికి ఫస్ట్ గలాయించినప్పుడు మనం వాడే మెటీరియల్ ఈ విధంగా అనమాట. ఈ 40 mm పిక్ అనేది బేస్మెంట్కి వాడాలి. దాన్ని సిమెంట్తో గలాయించుకొని అది బేస్మెంట్ తయారు చేసుకున్న తర్వాత గొయ్యల్ని నీట్గా లెవెల్ చేసుకొని ఇలాగ దిమ్స్ కొట్టుకోవాలన్నమాట. దిమ్స్ కొట్టుకున్న తర్వాత ఒక రోజంతా వదిలేసి మరుసటి రోజు నుంచి తడుపుకోవాలి. తడుపుకుంటే బేస్మెంట్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఆరిన తర్వాత ఇలాగా ఇవి తయారు చేసుకోవాలి. పోల్స్ నైట్ అయిపోయింది, సరిగ్గా కనబడలేదు, మళ్ళీ డే టైంలోని ఇలా పోల్స్ అనేది కట్టుకొని దీని పిల్లర్లు సైజు 9 ఇంచులు 9 ఇంచులు కిందని ఇది డబుల్ మ్యాట్లు కట్టాలన్నమాట. మ్యాట్ మీద మ్యాట్ డైరెక్ట్గా మనం బయట కట్టడానికి అవ్వదు, లోపల కట్టాలి. ఇలాగ సిమెంట్ని కాంక్రీట్ కలుపుకొని ఆ డబుల్ మ్యాట్లు కట్టి దాన్ని పెట్టుకోవాలి. బేసిక్గా కట్టిన తర్వాత ఈ పిక్కలు అవన్నీ తీసి మట్టి మాత్రం వేయాలి. డబుల్ మ్యాట్ అంటే ఈ విధంగా వస్తుంది అనమాట. మ్యాట్ మీద మ్యాట్ కింద ఒక మ్యాట్ కట్టి మళ్ళీ ఇది అందులో దించుకున్న తర్వాత కట్టాలి. దాన్ని ఈ విధంగా ఫిల్ చేయాలి. అంటే 3 అడుగులు 3x3 ఉండాలన్నమాట. 3 అడుగులు రిమైనింగ్ అంతా కూడా నేను రాళ్ళతో కప్పడం అనేది జరిగింది. ఇది కదిలిపోకుండా కర్ర సహాయంతో కట్టాలి. ఈ బోల్ట్లు మనం వాడాలి. ఈ 16 mm బోల్ట్స్, ఈ 16 mm బోల్ట్లు 10 mm 200 x 200 10 mm ప్లేట్ అనేది వాడాలి. బేస్ ప్లేటు ఈ విధంగా మనం ఫిల్ చేసుకున్న తర్వాత ఇది అనేది టాప్లో వస్తుంది. మనకి టాప్లో వచ్చి టాప్లో ఏ విధంగా వస్తుంది అంటే దాన్ని ఈ విధంగా కవర్ చేసుకోవాలి. అదో చూసారు కదా, పైన 16 mm బోల్ట్ అయితే రావడం జరిగింది. దాని యొక్క కొలత ఓవరాల్గా మనకి 5 అడుగులు ఉండాలి. కిందని మనం బేస్మెంట్ కప్పిన దాంతో కలిపి 5 అడుగులు ఉండాలన్నమాట. ఓవరాల్గా ఇది ఆ సైట్. ఈ విధంగా వచ్చి వాళ్ళు వచ్చి ఎంక్వైరీకి వచ్చారు. ఎంక్వైరీకి వచ్చి చూసి వెళ్ళిన తర్వాత దాని యొక్క సైజులు అనేది కొలడం జరిగింది. మధ్య నుంచి మధ్య అంత అనేది మనం పోల్ అయితే కప్పిసాం. అప్పటికే కప్పి మన యొక్క ప్లేట్ల సైజ్ అంతా అది ఇది అనేది వాళ్ళు అనేది అధికారులు వచ్చి చూసుకోవడం జరిగింది. మనం వాడే గేజు ఏ పైపు, ఆ తర్వాత మనం తెచ్చిన 10 షీట్లు సైజ్ ఎంత, అవి ఎంత అనేది ఈ విధంగా 6 పోల్కి 6 పైపులు వస్తాయి. వెనకతల 8 అడుగులు, ఫ్రంట్ వచ్చేసి 7 అడుగులు హైట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా కంప్లీట్ అయ్యేటికి 1 డే అనేది కంప్లీట్ అయింది. ఓన్లీ ఎలక్ట్రికల్ వర్క్ ఇదన్నీ సెట్ చేసుకొని వైరింగ్ అటు చేసి వాటర్ లెవెల్ అటు చూసుకోవడానికి మరుసటి రోజుకి మనం పైప్ అయితే వేయడం జరిగింది. దీని మీద జిఐ షీట్ వేసిన తర్వాత ఈ విధంగా లుక్ అనేది వచ్చిందనమాట. వాడు ఇచ్చిన 10 అడుగులకి నేనేమో 12 అడుగులు పెంచుకున్నాను. 6 అడుగులు పెంచాను. ఈ విధంగా పోల్ టు పోల్ కట్టేసిన సెట్ వేసిన తర్వాత పోల్ టు పోల్ ఈ విధంగా గొయ్యలు తవ్వి దీన్ని మళ్ళీ గలాయించాలి. ఇలా పెక్కేసుకొని ఇది ఎంత అంటే ఒక అడుగు తవ్వుకోవాలి. అడుగు లోతు అడుగు వెడల్పు తవ్వుకొని అందులో పిక్కలు అనేది వేసి దాంతో మళ్ళీ సిమెంట్తో గలాయించాలి. గలాయించిన తర్వాత 1 డే అయితే వదిలేయాలి. 1 డే వదిలేసిన తర్వాత మళ్ళీ సేమ్ సెకండ్ రోజు దాన్ని దిమ్స్ కొట్టి గలాయించిన దాని మీద వాటర్ పెట్టుకొని దాన్ని స్ట్రాంగ్ చేయాలి. 9 ఇంచులు ఇటుక బెడ్డ దొరకదు కాబట్టి 8 ఇంచులు సిమెంట్ ఇటుక అయితే తెచ్చుకొని కట్ వర్క్ అనేది స్టార్ట్ చేయాలి మరుసటి రోజు నుంచి. ఈ విధంగా గోడ కట్టుకొని షెడ్ అనేది కంప్లీట్ అయ్యేటికి ఈ లుక్ అనేది రావడం జరుగుతుంది.